తల్లి గారు కొల్లూరు శివకుమార్ గారి పేరున వాళ్ళకి పినతండ్రి గారు కొల్లూరు చంద్రశేఖర్ గారి పేరున వాళ్ళకి తాతగారు కొండూరు సదాశివుడు గారి పేరున వాళ్ళ యొక్క అమ్మమ్మ గారు కొల్లూరు వెంకటరత్నమ్మ గారి పేరున వాళ్ళకి తాతగారు రామస్వామి గారి పేరున వాళ్ళ యొక్క నాయనమ్మ గారు బ్రహ్మరామ్మ గారి పేరున ఇంకా ఎరిగిన వారికి ఎరగిన వారికి 7 తరాలు మాతృవంశం తరపున 7 తరాలు విశ్వవంశం తరపున 4 తరాల విష్ణు దేవతలను పూజించారు. అది ఏ విధమైన పూజ అంటే బెట్టు పూజలు 14 పొగడాలు మెట్టు పూజలు జాతి వెరజాతులు గంధము పుష్పూరి సువర్ణ పూలతో శుద్ధిగా పూజ చేసి మహారాజులు వాళ్ళ పితృదేవతలకు చెప్పండి గోదాన భూదాన సువర్ణదాన ధరణ్యదాన వస్త్రదాన ధనదాన ధాన్యదాన దత్రదాన ధర్మదాన భాషణదాన భారక్షదాన దశదానాలు సమర్పిస్తున్నాము. ధనానిదానములు గజదానము సమర్పించిన మహారాజులకి పూజించిన వారికి పుణ్యములు కలిగి పాటించిన వారికి వాడి పంటలు కలిగి ధన కనక వస్తు వాహన పుట్టుకొని ఆయుధ వారి యొక్క పుత్ర సంతానానికి విద్యా ఉద్యోగ వ్యవసాయ వ్యాపార అభివృద్ధి కలిగి కళ్యాణ ప్రాప్తి కలిగి పుత్ర సంతానం కలిగి మనవరాలు ముదిమనవరాలు కలిగి గోత్రాధిపతి కలిగి జంగమదేవని కలిగి బాలదేవని కలిగి బ్రహ్మదేవని కలిగి ఒళ్ళూరు వారి వడ్డీలు పట్టునల్లా బంగారమై ముట్టునల్లా ముఖ్యమై దీర్ఘాయుల ఆరోగ్యాలతో శుభోధ్యాయము కలుగుగాక. 9 పుష్పాలు మాంద్యమైన మల్లి పుష్పాలు వేదుగోల సామ్రాన్ని వెన్న దూపాలతో నీలగిరులపై నిలబడి ఉన్నారు. పాలగిరులపై పరిగెత్తి ఉన్నారు. పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చాను. అటేడు తరాలు 7 14 తరాల వారికి శుభోధ్యాయములు కలుగుగాక. దీర్ఘాయుష్మాన్ భవ. సగాన్యా పరిశుద్ధస్తు మనోవాంఛ పరిశుద్ధస్తు ఆచమానం వంశాభివృద్ధి.